గత కొన్నేళ్లుగా చూస్తుంటే సమాజం బాగా మారిపోయినట్టు కనిపించడం లేదు? అవును కదా? అవును, నిజమే. ఒక 10 ఏళ్ల పాటు ఈ సమాజంలో ఏది ఎక్కువగా జరుగుతుందో మీకు తెలుసా? క్రైమ్. ఒక మనిషి ఇంకో మనిషిని చాలా ఈజీగా చంపేస్తున్నాడు, చాలా ఈజీగా ప్రాణాలు తీసేస్తున్నాడు. నేను ఇంతకు ముందు సమాజం మారిపోయింది అని అంటే టెక్నాలజీ పరంగా మారింది అనుకునేరు. మనుషుల మనస్తత్వాలు కూడా ఈజీగా మారిపోయాయి. కారణాలు ఏవైనా సరే, మర్డర్ మాత్రం చాలా సులువుగా జరుగుతోంది. అసలు ఈ మర్డర్ల వెనుక ఎలాంటి స్టోరీలున్నాయి అని ఒక్కసారి ఆరా తీస్తే డబ్బు లేదా అక్రమ సంబంధాలు లేదా ఆస్తి తగాదాలు, ఈ 3 కారణాలే మెయిన్. చంపేది ఆడ మగ అని కాదు, ఈక్వల్గా మర్డర్స్ చేస్తున్నారు. ఇలాంటి కేసులో ఒక కేసు గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు కేసులోకి వెళితే ప్రేమ్ శ్రీ 26 ఏళ్ల యువతి. ఈమె యూపీలో బరేలీ జిల్లాలో ఉంటుంది. అయితే 2017 సత్యవీర్ సింగ్ అనే ఒక 22 ఏళ్ల కుర్రాడితో ఆమె వివాహం జరుగుతుంది. ఇతను కుర్ ఫతేగర్లో ఉంటాడు. సత్యవీర్ సింగ్ ఫ్యామిలీ అంతా వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంది. వీళ్లకు పెద్దగా డబ్బు ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సత్యశ్రీకి తన భర్త ముఖం నచ్చలేదు. అతను నల్లగా ఉంటాడు, అందుకే ఆమె అతన్ని చూడ్డానికి కూడా ఇష్టపడేది కాదు. అయితే అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది. వీళ్ళకు ఒక పాప కూడా పుట్టింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పిల్ల పుట్టింది కదా, ఇక సత్యశ్రీ తన భర్తను ప్రేమిస్తుంది అని, అలాగే ప్రేమిస్తూనే ఉంటుంది అని. కానీ అలా జరగలేదు. ఆమె తల్లి అయినా కూడా తన భర్తను భర్తగా అంగీకరించలేదు. అలాగే అతని రంగు గురించి అతని ముఖంపైనే ఏదో ఒకటి చెప్తూ ఉండేది. ఇంకా చెప్పాలంటే అంతకంటే పిల్ల పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఇదిలా రోజు గొడవగా మారిపోయింది. ఈ గొడవల్లో తనకు డివోర్స్ ఇవ్వకపోతే తను కిరోసిన్ పోసుకుని చచ్చిపోతానంటూ బెదిరించింది. ఇది అలా అలా ఫ్యామిలీ అంతటికి తెలిసింది. కానీ సత్యవీర్ మాత్రం దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అసలు తన భార్యకు డివోర్స్ ఇవ్వాలని కూడా అతను ఆలోచించలేదు. ఎందుకంటే అతనికి తన భార్య అంటే ప్రాణం, కూతురంటే ఇష్టం. తన కూతురు పెద్దదవుతుంది, సో ఎన్నో బాధ్యతలు తను నిర్వర్తించాలనుకున్నాడు. కాబట్టి అతను తన భార్య అనే మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు. 2019 ఏప్రిల్ 14న సత్యవీర్ తన భార్యను తీసుకుని తన భార్య పుట్టింటికొచ్చాడు. ఆ తర్వాత రోజు మళ్లీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సత్యవీర్ తన గదిలో నిద్రపోతున్నాడు. అదే టైంలో తన తండ్రి, అన్నయ్య పొలంలో పనులు చేస్తున్నారు. ఇంటికి దగ్గరలోనే వీరి పొలం ఉంది. అయితే వాళ్ళు పొలంలో పనులు చేస్తూ సడన్గా సత్యదేవ్ గది కిటికీ వైపు చూశారు. ఎందుకంటే ఆ కిటికీలోంచి పొగ ఎక్కువగా వస్తుంది. వెంటనే ఆ పొలంలోంచి వాళ్ళిద్దరూ పరుగున సత్యవీర్ గది వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆ గదిలో ప్రేమ్ శ్రీ కూడా ఉంది. ఆమె కాలికి కూడా మంటలు అంటుకున్నాయి, కాలిపోయింది. సత్యవీర్ మాత్రం పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే అక్కడున్న దుప్పట్లు వీళ్లపై వేసి సత్యవీర్ను హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అప్పుడు సత్యవీర్ అన్నయ్య పోలీస్ స్టేషన్కు వెళ్లి తన మరదలు ప్రేమ్ శ్రీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడు. అదెలా ఉంటే సత్యవీర్ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. తన శరీరం చాలా వరకు కాలిపోయింది. అయితే అతను మాత్రం ఏదో మాట్లాడాలని మాత్రం ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాడు. అతను మాట్లాడింది ఏంటి అంటే తన రంగు అసహ్యంగా ఉందని తన భార్య చెప్పిందన్నాడు. అంతే, తన ప్రాణాలు వదిలేశాడు. అయితే సత్యవీర్ అన్నయ్య పోలీస్ స్టేషన్లో పెట్టిన కంప్లైంట్తో ప్రేమ్ శ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు, ప్రశ్నించారు. కానీ దేనికి ఆమె సమాధానం చెప్పలేదు. అందుకే కొన్ని రోజుల పాటు ఈ కేసు అలాగే ఉండిపోయింది. అయితే 2021లో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టులో ట్రయల్ కూడా మొదలైంది. అప్పుడు ప్రేమ్ శ్రీ ఏం చెప్పిందంటే తన భర్త మంటల్లో ఉంటే తను కాపాడడానికి అక్కడికి వెళ్ళానని, అందుకే తన కాలు కూడా కాలిందని, అంతేగాని తన భర్తను తాను చంపలేదని చెప్పింది. అయితే ఆ ట్రయల్లో వచ్చింది ఏంటంటే ఆమె తన భర్తను కాపాడాలని అనుకుంటే గదిలో అరుపులు అరిచేది. అలాగే డోర్ని ఓపెన్ చేసి బయటకు వచ్చి కేకలు పెట్టేది. కానీ ఆమె ఏం చేయలేదు. అలా ఈ కేసు కోర్టులో 4 సంవత్సరాల పాటు నానింది. కానీ చివరికి ఏం జరిగిందంటే పోలీసులు ప్రేమ్ శ్రీని అరెస్ట్ చేశారు. కోర్టు కూడా ఇది నమ్మడంతో ఆమెకు జీవిత ఖైదు పడింది. అలాగే 25,000 రూపాయల జరిమానా. సత్యవీర్ని కోర్టు తిరిగి తీసుకురాకపోయినా అట్లీస్ట్ అతనికి కోర్టు న్యాయం చేసింది, తన కుటుంబానికి న్యాయం చేసింది. అయితే శిక్ష ఎవరు ఎక్కువగా అనుభవిస్తారు అంటే తన 5 ఏళ్ల కూతురు. ఎందుకంటే తండ్రి చనిపోయాడు, తల్లి జైలు పాలైంది, ఆమె అనాథయింది. తన భర్త నల్లగా ఉన్నాడని అతను నిద్రపోతున్న సమయంలో ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసి నిప్పంటించేసింది ఆ పతివ్రత. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి? మీరే కామెంట్ చేయండి.